ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పిఎస్లో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పిఎస్లో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి అప్డేట్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం ఏ విధంగా చూస్తున్నారు? ముఖ్యంగా రేపు హాజరు కాబోతున్నారా? హరీష్ రావు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక సంచలనంగా మనం భావించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకు కొద్ది నిమిషాల క్రితమే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హరీష్ రావుకు సిఆర్పిసి 160 కింద నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మార్చి 10, 2024లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో గతంలో చాలా మంది సాక్షులు విచారణ జరిపారు. సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకొని ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం హరీష్ రావు సిద్దిపేటలో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలి. ఐఓగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటగిరి ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మార్చి 10, 2024లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే ఎస్ఐబి అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి అధికారులు ఆ కేసును ఆధారంగా చేసుకుని హరీష్ రావును కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి రేపు తన వ్యక్తిగతంగా విచారణకు హాజరు అవుతారా, లేకుంటే అతను మరొక సమయం తీసుకుంటారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పంజాగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి, తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం, తెలంగాణ హైకోర్టు దాన్ని విచారించిన తర్వాత హరీష్ రావుపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను గతంలో తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. ఆ క్వాష్ అయినటువంటి ఎఫ్ఐఆర్ ను మరోసారి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోం, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా కొద్ది రోజుల క్రితమే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ లో కాకుండా మార్చి 10న నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లోనే ప్రస్తుతం సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు 11 గంటలకు విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.